ఈ వీడియోలో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య గురించి తెలుసుకుందాం. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి? ఒక సగటు మనిషికి బవెల్ మూమెంట్స్ అంటే విరోచనానికి వెళ్ళటం అనేది రోజుకు 3 సార్లు నుంచి వారానికి 3 సార్లు వరకు నార్మల్గా పరిగణిస్తాం. ఒకవేళ వారం మొత్తంలో 3 సార్లు కన్నా తక్కువ బవెల్ మూమెంట్స్ ఉన్నా, లేదా హార్డ్ స్టూల్స్ అంటే విరోచనం గట్టిగా అవ్వటం, లేదా స్ట్రెయినింగ్ అంటే సాఫీగా అవ్వకుండా ఎక్కువ ముక్కాల్సి రావటం, లేదా ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ అంటే అసంతృప్తిగా విరోచనం అవ్వటం అనే ఈ 4 లక్షణాలలో ఏది ఉన్నా దానిని కాన్స్టిపేషన్ అంటారు. ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది? డైటరీ ఫైబర్ అంటే పీచు పదార్థాలతో ఉన్న సరైన ఆహారం తీసుకోకపోవటం, తగినంత వాటర్ తాగకపోవటం, ఇంప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే సరైన ఆహార పద్ధతులు పాటించకపోవటం అనేవి ఎక్కువ మందిలో కాన్స్టిపేషన్ రావడానికి ప్రధాన కారణాలు. ఇవే కాకుండా స్లో కొలోనిక్ ట్రాన్సిట్ అంటే ఆహారం నోటి నుంచి పెద్ద పేగు చివరి వరకు వెళ్ళటానికి ఎక్కువ సమయం పట్టడం, హైపర్ పారాథైరాయిడిజం అంటే పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉండడం, హైపోకెడీమియా అంటే రక్తంలో పొటాషియం అను లవణం తక్కువ ఉండటం, హైపర్ కాల్సీమియా అంటే రక్తంలో కాల్షియం అను లవణం ఎక్కువగా ఉండటం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ IBS-C వేరియంట్ మరియు ఆటోనామిక్ న్యూరోపతీస్ వంటి మెడికల్ సమస్యలు, స్ట్రిక్చర్స్ అంటే పేగులు సన్నగా అయిపోవటం, ట్యూమర్స్ అంటే పేగులలో గడ్డలు రావటం, మెగాకొలాన్, యానోరెక్టల్ డిజార్డర్స్ అంటే మలాశయం మలద్వారం యొక్క ఇబ్బందులు వంటి సర్జికల్ సమస్యలు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఓపియాయిడ్స్, యాంటీకొలినర్జిక్స్, డయూరిటిక్స్ వంటి కొన్ని ఔషధ కుటుంబాలకు చెందిన మందులు వాడటం అనేవి కూడా ఈ కాన్స్టిపేషన్కు ముఖ్య కారణాలు. ఈ కాన్స్టిపేషన్ సమస్య ఉన్నవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, టమాటాలు, చిక్కుడుకాయలు, కూరకు వాడే అరటికాయలు, క్యారెట్, బెండకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు, సొరకాయలు, బీరకాయలు, వంకాయలు వంటి కూరగాయలు, యాపిల్, కర్బూజా, పుచ్చకాయ, జామకాయ, సపోటా, బత్తాయి, కమల, అరటికాయ, నేరేడు వంటి పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సీజన్కి తగినట్టు కనీసం ఒక పూటైనా ఇవి మన భోజనంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. మసాలా దినుసులు, ఫుడ్ ప్రాసెసింగ్ ఏజెంట్స్, విపరీతంగా ఉండే స్పైసీ ఫుడ్స్ను మితంగా తీసుకోవాలి. ఎప్పుడైనా రెస్టారెంట్లకు వెళ్ళి అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు రోజుటి కన్నా కొంచెం ఎక్కువ వాటర్ తాగాలి. సగటు మనిషి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగాలి. వేసవికాలంలో మజ్జిగ, కొబ్బరి నీరు, జావలు, పండ్ల రసాలు తాగాలి. ప్రతిరోజు ఒకే సమయంలో విరోచనానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. టాయిలెట్ సీట్పై అవసరానికి మించి ఎక్కువసేపు కూర్చోకూడదు. టాయిలెట్ సీట్పై కూర్చొని న్యూస్ చదవటం, సోషల్ మీడియా రీల్స్ చూడడం మానేయాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల అనేక మందిలో కాన్స్టిపేషన్ సమస్య తగ్గిపోతుంది. ఇవి పాటించిన తర్వాత కూడా ఫలితం లేకపోతే డాక్టర్ గారిని సంప్రదించి ముందు చెప్పుకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకొని తగు చర్యలు తీసుకోవాలి.